హాయ్ అండి. ఈరోజు ఉజ్వల్ జ్యోతి కిచెన్లోని దొండకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా ఉంటుంది. ఈ పచ్చడి కనీసం మనకి ఒక 3 రోజులైనా నిలవ ఉంటుంది. మనకి రైస్లోకైనా చపాతీలోకైనా టిఫిన్స్లోకైనా బాగుంటుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఒకసారి మీరు అందరూ ఉజ్వల్ జ్యోతి కిచెన్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ కూడా టోటల్గా పూర్తిగా చూసినట్టయితే కనుక చాలా సింపుల్గా ఉంటాయి. ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్లో నాకు చెప్పండి. స్టవ్ ఆన్ చేసి మొగుడు పెట్టుకొని అందులో 1 కప్పు వేరుశనగలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగలు లైట్గా వేగాక ఇందులోని పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. మినపప్పు 1 స్పూన్ వేసుకోవాలి. మెంతులు 1 స్పూన్ వేసుకోండి. మెంతులు వేయడం వల్ల చేదేం రాదు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేరుశనగలు వేగిపోయి చూసారా. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. కొంచెం లైట్గా పచ్చివాసన పోతుందని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్ వేయొద్దని చెప్పాను. ఇప్పుడు వేసుకోండి. కొంచెం పచ్చివాసన పోయాక ఇప్పుడు వేసుకున్నారంటే బాగా వేగుతాయి అన్నమాట. ఇక్కడ పచ్చిశనగపప్పు మినపప్పు కూడా మనకి వేగిందండి. ఇలా వేగాక ఒక గుప్పడు కానీ కరివేపాకు వేసుకుని వేయించాలంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ క్రిస్పీగా వేగిపోయాయండి. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. అవును, మీలో పోపు స్మెల్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇవి మనకు చల్లారుతాయి. 1 కప్పు వేసుకో. ఇప్పుడు అదే ముగ్గుల్లోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి, లేదా 3 కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కట్ చేసుకొని 1 కప్పు వేసుకోవాలి. ఈ పండి తీసుకున్నానండి. పచ్చళ్ళకి ఎప్పుడు పండి బాగుంటాయి పచ్చి కన్నా. కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టి ఫ్రై చేయండి. మనకి ఇలా కట్ చేసాం కాబట్టి పేలో కట్ చేయకపోతే కనుక అవి ఎటు వెళ్తాయో తెలీదు. ఇక్కడ 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఫస్ట్ నీట్గా ఉప్పు వేసి కడిగేసాను. అంటే కడిగేటప్పుడు మాత్రమే, తర్వాత కట్ చేసేసుకున్నాను. పండినివి తీసుకోండి. పచ్చడికి ఎప్పుడు పండివి బాగుంటాయి. దొండకాయకి 1/2 కేజీకి ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నారనుకో తొందరగా వేగిపోతాయి. నేను ఇది ఒకటే శాంపుల్కి ఇలా ఉంచానండి. ఇక్కడ మిరపకాయలు వేగిపోయాయి. పళ్ళు అయితే బాగుంటాయండి పచ్చడికి. అలాగే దొండకాయ ముక్కలను కూడా వీటిని పక్కకు తీయకుండా వీటిల్లోనే వేసేసుకుందాం దొండకాయ ముక్కల్ని. అలాగే ఇక్కడ పండి తీసుకున్నాను కదండి దొండకాయలు. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా పండిపోయినవి అయితేనే బాగుంటాయి. మరీ అంత పండొద్దు, అంత అని మరీ పచ్చిగా ఉండొద్దు. అటు ఇటు కాకుండా ఉంటే టేస్ట్ అయితే బాగుంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చిని కింద ఈ కలపకుండా ఇలా ఒకసారి మూత పెట్టేశారంటే కొంచెం మగ్గుతాయి. 1 నిమిషం తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కని పూర్తిగా కలుపుకుంటూ మగ్గబెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసి దొండకాయ ముక్కల్ని కొంచెం మగ్గాక ఇప్పుడు వేయండి. ఉప్పు వేయడం వల్ల సాఫ్ట్గా దొండకాయ ముక్కలు మగ్గిపోతాయి. ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకుని మగ్గబెట్టేసుకోండి. తొందరగా మగ్గిపోతాయి ఉప్పు వేయడం వల్ల. నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకోండి. ఇప్పుడు దీన్ని నానబెట్టుకుందాం. పచ్చళ్ళలోకి వాటర్ పోసుకోండి, నానబెట్టుకుందాం. పక్కన పెట్టేయండి. కొంచెం మగ్గాలి మనకి. మళ్ళీ మూత పెట్టి ఒకసారి మగ్గ పెట్టేసుకుందాం. సగం మగ్గాయి అన్నమాట. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇక్కడ దొండకాయ ముక్కలు మగ్గాయండి. ఇప్పుడు ఇందులోని
రెండు టమాటాలు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలి. సెంటర్కి పెట్టేస్తాను. అలాగే చింతపండు నానబెట్టుకున్న చింతపండుని వేసేస్తున్నాను ఇందులోని. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. టమాటా ముక్క మనకు సాఫ్ట్గా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఇక్కడ ఆఫ్ చేస్తానండి. చల్లారాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోయినాయి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చల్లారిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చళ్ళలో ఎప్పుడు కూడా ఒక వెల్లుల్లిపాయ వేసేసుకోండి. పాయలు వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలామంది 1-2 వేస్తారు, అలా బాగోదు. ఇలా వేసేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చి తీసుకోవడం వల్ల పచ్చడికి ఎప్పుడు కూడా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటాయి అన్నమాట. పచ్చియే తీసుకోండి జీలకర్ర. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. ఎల్లుల్లిపాయ పచ్చి వేయడం వల్ల మీరు ఏ పచ్చడి చేసినా సక్సెస్ అవుతారు. ఇలా అక్కడక్కడ కొంచెం పలుకులు ఉన్నట్టు కింద మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా దొండకాయ ముక్కలు వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టండి. ఇది చింతపండు నానబెట్టిన దాంట్లో వాటర్ అనమాట. ఇవి దొండకాయ ముక్కల్లో వేయించేటప్పుడు సాల్ట్ వేస్తారు కాబట్టి ఇక్కడ చూసుకుని యాడ్ చేసుకోండి. మీకు వాటర్ వేయాలనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ చేస్తున్నాను. మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకోవాలి. అక్కడక్కడ కొంచెం మనకి దొండకాయ ముక్కలు ఉన్నా ఏం కాదు. రైస్లో కలుపుకున్నప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తాయి అన్నమాట, కొంచెం పలుకుగానే. ఇది మీకు కావాలంటే కనుక ఇంకొంచెం వాటర్ వేసుకుని కొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు. రోటి పచ్చడి ఎప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపు చూద్దాం. ఇదే మూకుడులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. 1 స్పూన్ వేరుశనగుళ్ళు వేసుకోండి. ఇందులో ఒకసారి కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే, నా దగ్గర ఇంగు లేదని చెప్పి వేయట్లేదు. ఇంగు ఉంటే కనుక 1 స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇంగు ఫ్లేవర్తో ఇంకా టేస్ట్ బాగుంటుంది. తాలింపుని క్రిస్పీగా వేగనివ్వండి. అప్పుడే మనకి రైస్లోకి పంట కింద తగులుతా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు పోపు వేగాక 1 గుప్పుడు కరివేపాకు వేసుకోండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తాన్ని తీసుకెళ్ళి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు కలుపుకోవాలి. ఇదంతా స్టవ్ ఆపేయండి. తాలింపు వేగిన తర్వాత ఇది వేడి మీద ఉండబట్టికి మూకుడి మనకి ఇంకా వేగుతున్నట్టు ఆయిల్లో కొంచెం కనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేస్తారు కూడా.